చెప్పింది. దీంతో ఎవరైతే ఫిరాయింపులకు పాల్పడ్డటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కొంతవరకు ఊరట లభించింది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావాల్సినంత మందిని అక్కడ తెలుగుదేశం పార్టీని ఖతం చేసిండ్రు, చాలా పార్టీని ఖతం చేయడంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 32 మందిని ఖతం చేసిండ్రు అప్పుడు. అయితే అప్పుడు ఫిరాయింపులు గుర్తుకు రానటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఫిరాయింపులకు పాల్పడుతూ ఉంది, అన్యాయం అయిపోతుందని చెప్పేసి దొంగ అన్నట్టుగా ఇప్పుడు మళ్ళా ఒకటి తీసుకొచ్చింది. సరే ఏది ఏమైనప్పటికీ ఫిరాయింపులు అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే మీ ప్రభుత్వం కూలగొడతాం, మీ పని చేస్తాం అంటే మీ పని చేస్తున్న బాబు నీ పార్టీ పని చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు కొంతమంది గుంజుకొచ్చి ఇలా పడేసుకున్నారు. ఇలా పడేసుకున్న తర్వాత వాళ్ళు ఇల్లున్నారా అనేటువంటి కొంత సందిగ్ధంలో ఉండే. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. హైకోర్టు క్లియర్గా చెప్పేసింది ఇది స్పీకర్ పరిధిలో ఉంటుంది, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీనికి టైం బాండ్ కూడా పెట్టలేము, ఇన్ని రోజులలో నువ్వు తీసుకోవాలని నిర్ణయం అనేది కూడా పెట్టలేమని చెప్పింది కాబట్టి హైకోర్టు ఇక ఏదైతే ఫిరాయింపులకు పాల్పడేటువంటి ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు, చాలామంది కేటీఆర్ మనుషులు కేటీఆర్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళ పని కూడా అవుతుంది, మేము ఇక్కడికే గుంజుకొస్తాం అనేటువంటి వాటిని కూడా చెప్తా ఉన్నాడు. మొత్తం మీద అయితే ఆగమాగం అవుతా ఉన్నాం, మేము ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఏది కేటీ రామారావు చెప్తున్నారు. హైకోర్టు సింపుల్గా ఏంటంటే స్పీకర్ పైన వదిలేసింది, చేయడానికి ఉండదు. స్పీకర్కి వదిలేయడం అంటే దాని అర్థం ఏంటి అంటే స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అంటే స్పీకర్ ఆటోమేటిక్గా అంటే అసలు యాక్చువల్గా స్పీకర్ తటస్థంగా ఉండాలి, ఏ పార్టీలకు సంబంధం ఉండకూడదు. కానీ ఆటోమేటిక్ ఇంకో విషయం ఏంటంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కొంతవరకు స్పీకర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇక వీళ్ళకు కొంతవరకు కొంతవరకు ఏంది మొత్తం ఫ్రీ అయిపోయింది. ఇట్లా పార్టీలు ఇప్పుడు పటాన్ చెరువు చూద్దాం మన సింపుల్ ఎగ్జాంపుల్. పటాన్ చెరువులో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని బతికించిన కాటా శ్రీనివాస్ గౌడ్ సడన్ గా ఈయన గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో దూకితే ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ పరిస్థితి ఏం కావాలి? కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలి? దీనివల్ల చాలా పనిచేస్తుంది, నష్టం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఈ పార్టీలో ఉండాలి, ఈ తర్వాత ఇట్లయితే మంచిగా ఉంటుందని చెప్పేసి ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఆశలు అడియాశలు చేసేసి దన్మని పోయి దుంకుతున్నాడు. ఆయన ప్రయోజనాల కోసం దుంకుతున్నాడు. మొత్తం మీద ప్రయోజనాలు కాకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నటువంటిది. దీనివల్లనే అక్కడ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏది పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చేసింది. పార్టీ ఫిరాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఏ రాష్ట్రంలో పడ్డది, తర్వాత ఇక్కడ అది పార్లమెంటు లోక్సభ సభ్యత్వం కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలు రద్దయిపోతాయి. తర్వాత వాళ్ళ ఏది ఎంపీగా గెలిచినా కానీ ఎమ్మెల్యే గెలిచినా కానీ వాళ్ళు రద్దయిపోతుంది, మళ్ళీ ఉప ఎన్నిక పెట్టుకోవాలని చెప్పిండ్రు. కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నా కానీ చాలా చోట్ల ఇవన్నీ ఫిరాయింపులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటి సంస్కృతి కాదు. కాకపోతే ఏంటంటే దీనికి బీజం వేసిందే కేసీఆర్ కాబట్టి ఈ కేసీఆర్కు తర్వాత వాళ్ళ పార్టీకి అనే అర్హత మాత్రం లేనటువంటి పరిస్థితి. ఏదైనా కానీ వాళ్ళు తప్పు అని అంటున్నారు కానీ ఆ తప్పులు మీరే చేసి ఫస్ట్ వాళ్ళు చేసినారు కాబట్టి ఏది అనలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినరు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన అయిపోయింది ఒక రకంగా. ఇక మరోవైపు ఇక్కడ ఆదానికి సంబంధించినటువంటి విషయం మొత్తం కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు ఆదాయాన్ని కాపాడుతున్నటువంటి మాట అందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఇక మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఆల్రెడీ 8 గంటలు కౌంటింగ్ స్టార్ట్ అయినట్టుంది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా పెడతా ఉంది. జార్ఖండ్లో 81 స్థానాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి 288 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ జార్ఖండ్లో అంటే ఎమ్మెల్యే గెలవాలంటే 41 స్థానాల్లో 41 మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవాలి. తర్వాత ఇక్కడ ఏది మహారాష్ట్రలో గెలవాలంటే 145 అంతే కదా, 145 రావాలి. అట్లా ఆ పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ ఎన్నికల మనం అవి కూడా దేశం మొత్తం ఈ 2 రాష్ట్రాల పైన ఆధారపడి ఉందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్డీఏ గెలుస్తుందా, ఇక్కడ మహాయుతి కూటమి గెలుస్తుందా, మహా అఘాడీ గెలుస్తుందా, ఎవరు గెలుస్తారో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. నేడే మహారాష్ట్ర రిజల్ట్స్, జార్ఖండ్ ఫలితాలు కూడా. ఇక ఫలితాలకు ముందే మహారాష్ట్రలో కుర్చీ కోసం లొల్లి అవుతుందట. ఎంవీఏ తర్వాత ఎన్డీఏ రెండింటిలోనూ ఇదే పంచాది. మహా సీఎం ఎవరనే దానిపై పెరిగిన ఉత్కంఠ.
కూటములలో సీఎంగా తెరపైకి పలువురు పేర్లు వచ్చినాయి. తమ నేతే సీఎం అంటూ కింది స్థాయి లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక సీఎం అజిత్ పవార్ అంటూ వెలిసిన పోస్టర్లు, వయనాడులో తేలనున్న ప్రియాంక భవితవ్యం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికలు వస్తూ ఉన్నాయి, అంటే ఫలితాలు వస్తూ ఉన్నాయి. వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు మరి సీఎం కావాలి? ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ఉంటే ఆ పార్టీలో ఎవరో ఒకరిని ఆ పార్టీ నిర్ణయిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించి కాంగ్రెస్ ఉంది, అందులో తర్వాత ఏది ఇక్కడ ఉద్ధవ్ థాకరేకి సంబంధించినటువంటి ఏది శివసేన పార్టీ ఉంది, ఆ తర్వాత ఎన్సీపీ ఉంది. ఈ మూడు పార్టీల్లో తర్వాత మా వాళ్ళే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ ముగ్గురు కూడా అంటున్నటువంటి పరిస్థితి. అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూటమి భారతీయ జనతా పార్టీ ఉంది, తర్వాత అక్కడ ఫడ్నవీస్ ఉన్నాడు, ఇక్కడ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏక్నాథ్ షిండే, అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే కూడా ఉన్నాడు. మరి ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా, లేకపోతే ఈయన ఫడ్నవీస్ అవుతారా, లేకపోతే ఇక్కడ ఏక్నాథ్ షిండే అవుతారా అనేటువంటిది ఇక్కడ ఒక కూటమిలా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడా, లేదంటే ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అవుతాడా, లేదంటే ఎన్సీపీ నుంచి శరద్ పవార్కి సంబంధించి ఎవరైనా ముఖ్యమంత్రిని పెడతారా అనేటువంటి విషయం పైన సందిగ్ధత ఉందంట. దీంతో మావోలే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు. మేజర్ గా గమనించాలి, మహారాష్ట్రలో మేజర్ గా గమనిస్తే ఇటు బీజేపీ ఉంది, ఇటు కాంగ్రెస్ ఉంది, ఇటు ఇప్పుడు కాంగ్రెస్ కి శివసేన సపోర్ట్ తో ముఖ్యమంత్రి పీఠం అప్పుడు అదురేస్తే శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అంటూ ఇటు శివసేన ఉంది, ఇటు ఎన్సీపీ ఉంది, శరద్ పవార్ ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ మళ్ళా ఇటు బీజేపీ వైపు వచ్చిండు. సేమ్ యాజ్ టీజ్ గా ఉన్నాయి ఇప్పుడు బలాబలగా రెండు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ తప్ప మిగతా అన్ని చీలిపోయి ఇటు ఏ పార్టీలు ఉన్నాయి, ఇటు కూడా అదే పార్టీలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఇది ఇట్లా ఉంటే స్పీకర్ దే తుది నిర్ణయం, ఆయనకు ఎలాంటి టైం బాండ్ పెట్టలేం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు, 10వ షెడ్యూల్ కింద డిస్క్వాలిఫైడ్ ని తేల్చే అధికారం స్పీకర్దే. తగిన సమయంలోనే ఆయన నిర్ణయం ప్రకటించాలి. తగిన సమయం అనేది కేసులోని అంశాలపై ఆధారపడి ఉంటది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇదే విషయాన్ని చెప్తున్నాయి. స్పష్టం చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు రద్దు చేసేసి స్పీకర్దే తుది నిర్ణయం అని చెప్తా ఉందంట హైకోర్టు. దీంతో ఇక స్పీకర్ కోర్టులోకి వచ్చేసింది బాల్ మొత్తం కూడా బంతి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తేల్చాల్సింది అసెంబ్లీ స్పీకరేనని, ఫలానా టైంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు తాము డెడ్ లైన్ పెట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎప్పటిలోగా తన నిర్ణయం వెలువరించాలన్నది కూడా స్పీకర్ పరిధిలోని అంశమేనని పేర్కొంది. రాజ్యాంగమే సుప్రీం, రాజ్యాంగ అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్కే అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయాధికారం ఉంటుంది అని తెలిపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ ముందుంచాలంటూ, వాటి ఆధారంగా 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు 78 పేజీల తీర్పును వెలువరించింది. 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తగిన సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. తగిన సమయం అనేది ఆ కేసులోని అంశాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. తగిన సమయాన్ని నిర్ణయించే ముందు ఇప్పటికే అనర్హత పిటిషన్లు పెండింగ్ ఉన్న టైంను ఎమ్మెల్యేల 5 ఏళ్ల పదవీ కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా పేర్కొన్నది. మొత్తం మీద స్పీకర్ కోర్టులోకి వెళ్ళిపోయింది బంతి. అయితే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఒకవేళ పార్టీ ఫిరాయింపులు ఏమైనా జరిగితే స్పీకర్ నిర్ణయం తీసుకోడు, వెళ్ళేదాన్ని జరుపుకుంటూ అవుతాడు. సుప్రీం తీర్పులను పరిగణలోకి తీసుకొని అనర్హత పిటిషన్లకు సంబంధించిన సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను హైకోర్టు ప్రస్తావించింది. కిహోటో హలోహాన్, రాజేంద్ర సింగ్ రాణా, కేశవ్ మెగా చంద్ర సింగ్ కేసులతో పాటు తాజాగా సుభాష్ దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ తీర్పులన్నింటినీ పరిశీలిస్తే 10వ షెడ్యూల్ కింద అనర్హత పిటిషన్లపై తేల్చే అధికారం స్పీకర్కు ఉందనే విషయం స్పష్టమవుతుందని తెలిపింది. రాజ్యాంగ అత్యున్నత పదవిలో స్పీకర్ ఉంటారని, 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తన అధికారాలను వినియోగించాల్సి ఉంటుందని వివరించింది. అనర్హత పిటిషన్లు దాఖలు చేసి 4.5 నెలలు గడిచిపోయిందని, తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకోలేదు, ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ కూడా తీసుకోడు. అంతకుమించి తగిన సమయం లేదు. తగిన సమయం అంటే 4 సంవత్సరాలు వచ్చే ఎన్నికల దాకా. ఇప్పుడు సంవత్సరం అయిపోతుందిగా, ఇంకా 4 సంవత్సరాలు తగిన సమయం అంటే. మన సంస్కృతిని కాపాడుకుందాం, ఉన్నత దేశంగా భారత్ను నిలుపుదామని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నది. ఇక సమాజాన్ని చీల్చేందుకు కుట్రలు అప్రమత్తంగా ఉండాలి, అప్రమత్తంగా ఉంటూ కలిసి ముందుకు సాగాలి, బానిస మనస్తత్వం నుంచి బయటకు పడాలి,
అందులో భాగంగానే న్యాయ చట్టాల్లో మార్పులు తెచ్చినట్లు వెల్లడి. గచ్చిబౌలిలో లోక్మంతన్ భాగ్యనగర్ 2024 ప్రారంభించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక లోక్మంతన్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము పక్కన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్, మంత్రి సీతక్క వీరందరూ కూడా పాల్గొన్నారు. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి కళలు, అక్కడ ఉన్నటువంటి ఆ కళలకు వాడినటువంటి వాయిద్యాలు, తర్వాత వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా ఒక చోట చేర్చి ప్రదర్శనగా పెట్టాలి. కొన్ని అంతరించిపోతున్నటువంటి కళలు ఉన్నాయి, వాటిని కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఏర్పాటు చేసినారు. అది ఎక్కడ జరుగుతుంది? అది ఇక్కడ గచ్చిబౌలి దగ్గర జరుగుతూ ఉంది కార్యక్రమం. ఇవాళ శిల్పకళా వేదిక దగ్గర జరుగుతుంది, ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర. అయితే ఇది ఇవాళ తర్వాత రేపు కూడా కొనసాగుతుంది. ఎవరైనా పోయి చూడాలనుకుంటే నిజంగా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అద్భుతంగా ఉంటాయి కార్యక్రమాలు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత సమాజాన్ని చీల్చడానికి, ఏకత్వ లక్షణాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శిల్ప కళా వేదికలో లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ప్రారంభించారు. వాస్తవంగా విచ్ఛిన్నం కాకూడదు దేశం స్పష్టంగానే ఉంటుంది. రాష్ట్రాలు మంచిగా ఉంటే రాష్ట్రాలు బాగుంటున్నాయి, రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుంటుంది. లేదంటే బంగ్లాదేశ్ పరిస్థితులు కావచ్చు, శ్రీలంక పరిస్థితులు కావచ్చు, పాకిస్తాన్ పరిస్థితులు కాబట్టి ఎట్లున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. విచ్ఛిన్నం కావాలని ఎవరికి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉత్తర భారతదేశం తర్వాత దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక అంశం తెరపైకి వస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉత్తర భారతదేశంలో అంతా కూడా, అంటే ఇప్పుడు ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళే మొత్తం కూడా దోచుకున్నారు అనేటువంటి ఆరోపణ ఉండే. అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంకి వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలోనే అక్కడ ఏది రాజధాని ఉన్నది, తర్వాత ఉత్తర భారతదేశానికి మొత్తం కూడా పెట్టుబడులు, తర్వాత అన్ని కూడా పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళే జరుగుతూ ఉన్నాయి. తర్వాత వాళ్ళకు ఇప్పుడు ఏది జనాభా తగ్గడం కూడా, జనాభా తగ్గుదల కూడా ఉత్తర భారతదేశానికి కలిసి వస్తుందట. ఎందుకనంటే అది కుటుంబ నియంత్రణ పాటించండి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా వరకు కుటుంబ నియంత్రణను పాటించినాయి. అంటే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దే వద్దు అని చెప్పేసి ఆ నినాదం తీసుకొచ్చినప్పుడు అక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా, ఇక్కడ తమిళనాడు కానీ, తర్వాత కేరళ కానీ, ఇక్కడ తెలంగాణ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇక్కడ ఒడిశా కానీ, కర్ణాటక కానీ, ఎక్కడైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా ఈ కుటుంబ నియంత్రణను పాటించినాయి. అంటే తక్కువ జనాభాను ఉంచేందుకు ప్రయత్నం చేసినాయి. అయితే ఉత్తర భారతదేశంలో జనాభా కొంతవరకు పెరిగింది. అంటే అసలు యాక్చువల్గా కుటుంబ నియంత్రణ వాళ్ళు కొంతవరకు పాటించకపోవడం వల్ల అక్కడ జనాభా పెరిగింది. ఇప్పుడు 2026లో ఒకవేళ ఏది నియోజకవర్గాల పునర్విభజన జరిగేటప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి. దేని దామాష ప్రకారం పెరుగుతాయి అంటే జనాభా దామాష ప్రకారం. అయితే జనాభా ఉంటుందో దాన్ని బట్టి ఆ నియోజకవర్గాలు అనేటువంటి ఏర్పాటవుతాయి. దీంతో ఏమవుతుంది, ఉత్తర భారతదేశానికి సంబంధించి ఎక్కువ నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది ఎంపీలు అక్కడ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎంపీల సంఖ్య అక్కడ పెరుగుతుంది. తర్వాత ఇక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించి ఎంపీల సంఖ్య కొంతవరకు తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు, పెరుగుతారు, కాకపోతే అంటే తక్కువ సంఖ్యలో పెరుగుతారు. దీనివల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతున్నటువంటి ఒక మాట. తర్వాత మరోవైపు ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి ఇక్కడ ప్రధానమంత్రిగా ఇద్దరికి మాత్రమే అవకాశం వచ్చింది. అది కూడా వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళ పైన ఆరోపణలు చేసి, అక్కడ పివి నరసింహారావు పైన కానీ, తర్వాత ఇక్కడ హెచ్డి దేవేగౌడ పైన కానీ ఆరోపణలు చేసి, తర్వాత కావాలనే కుట్రలు వండినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశానికి కేటాయింపులు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. తర్వాత సౌతిపల్లి తల్లి ప్రేమ చూపిస్తారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దేశాన్ని మొత్తం ఒకేలాగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ ప్రధాని ఉన్నా, ఎవరు ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కానీ అది లేకపోవడం వల్ల ఇక్కడ లోపిస్తుంది అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటా ఉన్నారు, దేశమంతా సమైక్యంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో సమైక్యంగా ఉండాల్సిందే, దీనికి అందరు మద్దతు తెలియజేయాల్సిందే, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే అన్ని రాష్ట్రాలను తర్వాత అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మొన్న ఇక్కడేది కేటాయింపులు జరిపినప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిపినప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిజంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు కూడా వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కావాల్సినన్ని కేటాయింపులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను మనం భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పుడు ఇంత అంటే సగం మంది తెలంగాణలో 17 ఉంటే ఒకటి ఎంఐఎం తీసేస్తే 8 కాంగ్రెస్ పార్టీకి 8 భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పుడు మరి 8 మంది ఎంపీలను ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి కూడా కేటాయింపులు జరపాల్సినటువంటి బాధ్యత
కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత ఈ 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ 8 మంది ఎంపీలు, తర్వాత ఇప్పుడు 2 మంత్రులు కూడా ఉన్నారు. మరి మా రాష్ట్రానికి ఎట్లా కేటాయింపులు జరపరు అని చెప్పేసి కొట్లాడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉన్నది. ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ కొంతవరకు పుంజుకోవాలంటే, లేకపోతే ఏమైనా జరగాలంటే మీరు ఏమైనా కేటాయింపులు జరుపుతుంటుంది. ఇక ఏం జరిపినా కానీ ఎంతమందిని ఎంపీలను ఇచ్చినా ఏమిచ్చినా వేస్ట్ అని ఆయన అనుకుంటే పార్టీ పని ఖతమైపోతుంది. కాబట్టి అటువంటి ఉండాలి. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సమైక్యంగా ఉండాలనేటువంటి మాట వాస్తవమే, సమైక్యంగా ఉండాల్సిందే, మనం కూడా ఆ విషయమే కోరుకుంటాం. కాకపోతే ఏంటంటే వివక్ష మాత్రం ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇక బాసరా ట్రిపుల్ ఐటీని దత్తత తీసుకుంటా నిర్మల్ ఎస్పీ ప్రకటన. బాసరా ట్రిపుల్ ఐటీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల క్యాంపస్ ను దత్తత తీసుకోనున్నట్టు ప్రకటించారు. ఆత్మహత్యలు లేని క్యాంపస్ గా ట్రిపుల్ ఐటీని తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్న ఎస్పీ చిట్ చాట్ ఇన్ ఏ వాక్ పేరిట ఓ కార్యాచరణకు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని నింపడంతో పాటు వివిధ సామాజిక అంశాలపై వారికి అవగాహన కల్పించి వాటిలో వారిని భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. గ్రేట్ జాబ్. కానీ మరి నిజంగా ఒక గొప్ప పని చేసింది గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు ఎస్పీ గారు ఒక గొప్ప పని చేసింది. ఆమె నిజంగా కూడా బాసర ట్రిపుల్ ఐటీ నేను దత్తత తీసుకుంటా. ఆమె నిజంగా అసలు యాక్చువల్గా ఎందుకనంటే ఇక్కడ బాసరా ట్రిపుల్ ఐటీలో చాలా కాలం నుంచి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటి, ఎందుకు అవి కొనసాగుతూ ఉన్నాయి, దీనిపైన ప్రత్యేకంగా ఒక దానికి దర్యాప్తు బృందాన్ని వేయాల్సిందే, తర్వాత దర్యాప్తు చేయాల్సిందే, తర్వాత ఈ ఆత్మహత్యలను ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండే. కానీ గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. అయితే ఇక్కడ ఎవరు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి అట్లా పోయి వచ్చింది, ఆమె ఒక్కసారి పోయి వచ్చింది, ఇక సపడే కూకున్నది. తర్వాత అప్పుడు మంత్రులు ఎవరు కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి. అక్కడ క్యాంటీన్కి సంబంధించి కూడా ఆ క్యాంటీన్ కూడా ఎవరిదంటే ఈ కేటీ రామారావు, తర్వాత ఈ కవిత వాళ్ళ ఏదో వాళ్ళదంట, మనుషులదంట. దాంతో కొంతమంది రిపోర్టర్లు కలిసి ఆ క్యాంటీన్ బీంటీన్ అంతా మొత్తం యజమాయిషి వాళ్ళే తీసుకొని వాళ్ళకు పురుగులన్నం పెడుతుండ్రు. తర్వాత చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి విద్యార్థులు వానలో ఎండలో 4 రోజుల పాటు ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకోలు చేసిండ్రు. ఇక దారుణంగా ఉంది పరిస్థితి. అయితే ఇదంతటిని కూడా దాన్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉండే. తర్వాత వీసీలు అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి అంతా కూడా, అంటే యూనివర్సిటీకి సంబంధించి అంతా కూడా దాన్ని చూడాలి. అయితే దానికి ట్రిపుల్ ఐటీకి సంబంధించి దానికి సంబంధించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు అనేటువంటి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకు ఒక ప్రభుత్వ విద్యా సంస్థలో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, దీనిపైన 100% దర్యాప్తు జరపాలి. నిజంగా ఒకవేళ మానసికంగా లేకపోతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో ఏమైనా ఉంటే వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాలి, వాళ్ళకు ధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ట్రిపుల్ ఐటీ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వాలు అంటే పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 100% దానిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. తర్వాత అక్కడ జానకి షర్మిల గారు అక్కడ ఎవరైతే ఎస్పీగా ఉన్నారో ఆ ఎస్పీ జానకి షర్మిల గారు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం. ఇప్పటి నుంచి అయినా కూడా ఆత్మహత్యలు ఆగాలి. తర్వాత అక్కడికి విద్యార్థులను పంపేటువంటి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వం పైన, అక్కడ ట్రిపుల్ ఐటీ పైన, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పైన, తల్లిదండ్రుల పైన కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెంచండి. అరే ఇప్పుడు చిన్నదానికే వాడు ఆత్మహత్య చేసుకుంటే ఎట్లయితుంది? నిజంగా ఆత్మహత్యలకు మరి ఇదేనా కారణాలు, లేకపోతే ఇంకేం కారణాలు ఉన్నాయో అన్వేషించాల్సినటువంటి బాధ్యత మాత్రం 100% ఉంటుంది. మొత్తం మీద కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 గంటలకు స్టార్ట్ అయింది. మరికొద్ది క్షణాలు తీస్తుంటారు కదా ఇప్పుడు ఉన్నాయి. భరత్ ఏమన్నా లీడ్స్ వస్తున్నాయా? ఇక బాసరా ఐటీ ఇట్లుంటే ఇక కల్తీలో అల్లం వెల్లుల్లి టాప్ లో ఉందంట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైతుందంటే అసలు యాక్చువల్గా బయట కొనుక్కుంటే ఇప్పుడు వెల్లుల్లి ఉంది కదా, వెల్లిపాయలు 400 రూపాయల కిలో దొరుకుతున్నాయి ఇప్పుడు. ఏదో బయట ఇప్పుడు అంటే బోర్డు పెడుతున్నారు అక్కడ 400 రూపాయల కిలో, 300 రూపాయల క్లబ్ చేయాలి. అయితే అల్లం ఏమో 80 రూపాయలకి కిలో దొరుకుతుంది, అది వేరే విషయం. అయితే అట్లా వెల్లుల్లి ఎక్కువ రేటు ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ బయట మీకు డబ్బలాడ దొరుకుతుంది కదా, డబ్బలాడ దొరికేటువంటి అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ 10 రూపాయలకే ఇస్తాడు ఇంత. లేకపోతే కిలో అల్లము, అర్ధ కిలో అల్లము, హాఫ్ కేజీ అల్లము 50 రూపాయలకే ఇస్తాడు. అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు మరి అల్లం వెల్లుల్లి ఎట్లా తయారు చేస్తారు, ఏం కథ అంటే కెమికల్స్ తయారు చేస్తారట, చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి కానీ, తర్వాత ఇక్కడ కారం పొడి కానీ, కారం పొడి అవి తెచ్చుకోండి. ఏంటి
మిరపకాయలు తెచ్చుకొని వాటిని దంచి తర్వాత అవి వేయించుకుంటే తర్వాత ఇక్కడ పసుపు కొమ్ములు కూడా దొరుకుతాయి. ఆ పసుపు కొమ్ములు కూడా అవి తెచ్చుకొని చేసుకోండి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా దారుణంగా ఉందట. బయట చిన్న చిన్న డబ్బాలలో అమ్మేది పొరపాటున కూడా కొనకండి మీరు, ఆరోగ్యం మొత్తం పోతుంది. రాష్ట్రంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా కల్తీ అవుతున్నదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 3115 శాంపిల్స్ ల్యాబ్స్లో పరీక్షించగా అందులో 10% కల్తీ, నాసిరకం, 72 శాంపిల్స్లో అత్యంత ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లు తేలిందని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిండ్రంట. ఇలా వాసన వచ్చుడు తర్వాత టేస్ట్ వచ్చుడు తర్వాత విషయం అయితే ఆరోగ్యం పాడైతుంది, ఆరోగ్యం దెబ్బతింటది. ఇక కర్ణాటక ఏపీ ప్రాజెక్టులను ఆపండి, తుంగభద్ర బోర్డును కోరిన తెలంగాణ. ఆ రెండు రాష్ట్రాల ప్రాజెక్టులతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. కేసీ కెనాల్ కు శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి. ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ కు నీళ్ళెలా తీసుకెళ్తారని నిలదీత వాళ్ళు మనోళ్ళు చెప్తూనే ఉంటారు. నిలదీత అంటనే ఉంటారు. శ్రీశైలం నుంచి అంటే శ్రీశైలం కాడ మొత్తం అట్లా కుండకు కింద పొక్క పెట్టి తీసుకొని ఎత్తుకొని పోతున్నారు. తర్వాత ఏది ఏపీకి పోతున్నాయి. తర్వాత ఇక్కడ కర్ణాటక కాడ వాళ్ళు ఆ నీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ దీని గురించి ఎప్పుడు మేము పోమని చెప్పేసి కృష్ణా రివర్ బోర్డుకి కానీ వీళ్ళకి కానీ చెప్పేసింది. చెప్తే దానితో ఏమైంది, తీసుకోండి పోయింది నీళ్ళని. దీంతో నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కొంతవరకు వాళ్ళని కట్టడి చేయండి అని చెప్పేసి తెలంగాణ లేఖ రాసిందంటే తెలంగాణ ప్రభుత్వం. తుంగభద్రలో నీటి వాటాలపై కర్ణాటక ఏపీ కుట్రను తెలంగాణ తిప్పికొట్టింది. కర్ణాటక నాగావళి రిజర్వాయర్ తర్వాత ఏపీ సమాంతర కాలువలతో తెలంగాణకు తుంగభద్ర జలాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని, వాటి నిర్మాణం జరగకుండా ఆపాలని తుంగభద్ర బోర్డును డిమాండ్ చేసింది. పైగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 ప్రకారం వాటికి అసలు అవార్డే లేదని, వరద ప్రవాహాల నుంచి నీటిని తీసుకోవడానికి లేదని తేల్చి చెప్పింది. ఇక పూడిక పేరు చెప్పి తుంగభద్ర డ్యామ్ ఆధారంగా నావలి వద్ద కర్ణాటక ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించ తలపెట్టింది. అయితే వరద కాలువ ద్వారా రిజర్వాయర్కు నీటిని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇదే కారణాన్ని చూపించి ఏపీ కూడా ప్రాజెక్టు రైట్ బ్యాక్ హై లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తుందట. వీళ్ళు ఓ ప్రాజెక్టు కడదామని వాడో ప్రాజెక్టు కడదామని చూస్తుందంట. ఈ ప్రాజెక్టులు అడ్డుకోండి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ అక్కడ లేఖ రాసింది. కాళేశ్వరం ఆర్థిక అక్రమాలపై కమిషన్ నజర్. ఇక ఎల్లుండి నుంచి ఓపెన్ కోర్టు అంట. ఈసారి హరీష్ కేసీఆర్ విచారణ లేనట్టే అని చెప్పేసి అంటూ ఉండరు. ఇప్పుడైతే లేదంట వాళ్ళ సంగతి, తర్వాత అవుతుందని చెప్పేసి తర్వాత అవుతుందామని చూడాలి. ఇక 52 మంది ఇంజనీర్లకు నోటీసులు, 14 మంది చొప్పున విచారణ. ఆ తర్వాత ఐఏఎస్లు, కాంట్రాక్టర్లు తర్వాత సబ్ కాంట్రాక్టర్ల ఎంక్వైరీ. ఇక ఫైనల్ రిపోర్ట్ను నేరుగా ప్రభుత్వానికే సమర్పించనున్న కమిషన్ అంట. ఈసారి అంటే ఎల్లుండి నుంచి ఓపెన్ కోర్టు ఉంటుందంట. కాకపోతే ఏంటంటే ఈసారి కేసీఆర్కు హరీష్ రావుకు ఉండే అవకాశం లేదంట. 100% వాళ్ళని చేయాలి. ఎందుకంటే దీని వెనుక మొత్తం కూడా ఇంజనీర్లు కథా కామావేశం మొత్తం వెనకాల అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్, వీళ్ళని కూడా విచారిస్తే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా అయినాయి, ఏం కథ అయింది, ఇది ఎందుకు మొత్తం కుప్పగూలింది అనేటువంటి విషయం పైన దర్యాప్తులో బయటపడతాన్ని కూడా. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు మాత్రం ఒక్కొక్కటి ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో మాత్రం ఎన్డీఏ కూటమి 33 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 6 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఒక్కచోట అదర్స్ ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుత సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండే కోప్రి నియోజకవర్గం నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇది మహారాష్ట్ర అప్డేట్. పూర్తి వస్తూనే వస్తుంది. ఇది ఇట్లా ఉంటే ఇది అయిపోయిందా దాన్ని మళ్ళీ పెట్టు ఇంతే కదా. అదానితో ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. స్కిల్ వర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియకుండానే ఇక్కడ ఒప్పందాలు జరిగాయా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. అదానితో ఒప్పందాలను రద్దు చేయాలని అదానితో మరి మీరు కూడా ఉన్నారు కానీ కాదు మామూలుగా ఇలా కథ వేరే కాకెటువే ఇలా కథనే వేరుండే.
దొంగలున్నారు మంచి లంగలున్నారు. ఇక చూడు ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు దేశంలో, అదాని అనేటోడు. దొంగ సొమ్ము తిని మంది సొమ్ము తిని చూసినావా? దొంగలున్నారో పచ్చి లంగలున్నారో చూసినావా? ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు ఫ్లైట్లో పోయినరు. ఇప్పుడు కేసీఆర్ తోటి ఇక్కడ కేసీఆర్ తోటి ఇక్కడ కేటీఆర్తో. అప్పుడు గతంలో అదానితోటి వీళ్ళే మంచిగా దోస్తాలు చేసిండ్రు, తర్వాత ఫ్లైట్లు ఎక్కిపోయింది ప్రశాంత్ రెడ్డి, వేమూరు ప్రశాంత్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడేమో అదానికి అన్యాయం చేస్తుండో అదాని దొంగ లంగ అని చెప్పేసి ఇప్పుడు కేటీ రామారావు అంటుండు. మనం అదాన్ని సమర్థించడం కాదు, కానీ కాకపోతే వీళ్ళు చేసిన కథ ఏందనేది మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. చూసినా వాళ్ళకే కొడుతుంది అట్లా. కేటీఆర్ సన్నిహితులు మాతో టచ్లో ఉన్నారు, త్వరలో కాంగ్రెస్లోకి మరిన్ని చేరికలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తే పార్టీలోకి వస్తున్నారు, ఆదానిని వెంటనే అరెస్ట్ చేయాలి, జేపీసీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలి. ఆదాని అరెస్ట్ అయితే మోదీ రాజీనామా చేయక తప్పదు. అయితే స్కిల్ వర్సిటీకి ఆదాని 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, కేటీఆర్ ఇచ్చినా తీసుకుంటామని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. అయితే కేటీఆర్ సన్నిహితులు చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్తో టచ్లో ఉన్నారట. మరి టచ్లో ఉన్నారు, కానీ మీ కాంగ్రెస్ లో ఉన్న ఆ బిడ్డలను నాశనం చేసి ఒకరిని తెచ్చుకోకండి జరా. తెచ్చుకోకండి ఇప్పుడు వాళ్ళు పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు కాట శ్రీనివాస్ గౌడ్ అటువంటి క్యాండిడేట్ ఏం కావాలన్నా? 1000% అన్యాయం. 10 సంవత్సరాలు కార్యకర్తలను కాపాడుకుంటూ పటాన్చెరులో పార్టీని కాపాడితే అవసరం లేదు, ఆయనకే నష్టం జరుగుతుంది, ఇంకా కార్యకర్తకైనా ఏం లాభం చేస్తాడు? టచ్లో ఉంచుకోరు కానీ తీసుకొచ్చి దొంగల లంగలను అయితే తీసుకోకండి, గుడెం మైపాల్ రెడ్డి అటువంటి క్యాండిడేట్లను. అదానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఏపీపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్. అవినీతిపై మాట్లాడడం వల్లే జగన్ ఆస్తి ఇవ్వట్లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా మార్చేశాడని జగన్ పై ఫైర్ అయితే ఉంది ఏపీపీ. ఇక ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతుల్లో 3 మహిళా నక్సల్స్ కూడా ఉన్నారంట. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బెజ్జీ అడవుల్లో శుక్రవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు, వారిలో 3 మహిళా మావోయిస్టులు ఉన్నారు. అయితే ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలంలో 11 ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లా బెజ్జీ అటవీ ప్రాంతంలోని కొర్రరాజుగూడ, తర్వాత దంతేశుపురం, నాగారం, బండార్ పదార్ అడవుల్లో కుంటకిష్టారం ఏరియా కమిటీలు, తర్వాత బేస్ క్యాంపులు, భద్రతా బలగాలపై దాడికి వ్యూహం పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం వచ్చింది. దీంతో అక్కడ ఎన్కౌంటర్ చేసిందంటే దాంట్లో 10 మంది నక్సల్స్ చనిపోయినరు. ఇక ఏమైందంటే ఇక్కడ నక్సల్స్ అనేటువంటి ఉద్దేశంతో, ఇన్ఫార్మర్ అనే ఉద్దేశంతో పోలీసుల ఇన్ఫార్మర్ అనే ఉద్దేశంతో ఇద్దరిని ఒక పంచాయతీ కార్యదర్శిని తర్వాత ఇంకొకరిని ఇద్దరిని కూడా చంపేసిండ్రు నక్సల్స్. ఇంట్లోకి చొరబడి కత్తులతో నరికి చంపారు. ఇన్ఫార్మర్ నెపంతో 2 ఆదివాసీల హత్య. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం. ఇక మృతుల్లో పంచాయతీ కార్యదర్శి కూడా ఉన్నారట. అవును, ఉండే విజువల్స్ కూడా. ఇక్కడ ఇంకొక బిగ్ బ్రేకింగ్ అయితే వస్తుంది. జార్ఖండ్ లో కూడా పోటీగా నడుస్తా ఉంది. జార్ఖండ్ ఎలక్షన్లు ఎన్డీఏ కూటమి 20 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 9 స్థానాలలో ఆధిక్యంలో కనబడతా ఉంది. మరి ఈ 2 రాష్ట్రాలలో కూడా ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి మాత్రం వెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమి వైపే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఇక నిన్న ఎన్కౌంటర్ కి సంబంధించి అక్కడ పోలీస్ బలగాలు, భద్రతా బలగాలకు సంబంధించినటువంటి చిత్రాలు చూసుకోవచ్చు, మనము విజువల్స్ చూసుకోవచ్చు. చనిపోయినటువంటి ఎవరైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలను వాళ్ళు చూస్తూ ఉన్నారు, ప్యాక్ చేస్తున్నారు. జిల్లాలో జరిగింది ఈ 2 ఎలక్షన్స్ తో పాటు వయనాడ్ లో మాత్రం ఉత్కంఠ రేపుతా ఉంది. ఇక్కడ ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఆమె బరిలోకి దిగింది, ఎలక్షన్ బరిలోకి. మరి వయనాడ్ లో ఏం జరగబోతుంది, ఎంపీగా గెలుస్తుందా గెలవదా అంటే వారు వన్ సైడే అన్నట్టు తెలుస్తా ఉంది. చూద్దాం అది కూడా ఏం జరుగుతుందో. అయితే ఇక్కడ గతంలో రాహుల్ గాంధీ ఇక్కడ వయనాడ్ నుంచి, అంటే కేరళ రాష్ట్రం వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొంది. తర్వాత ఇక్కడ ఉత్తరప్రదేశ్లో
రాయబరేలి నుంచి గెలుపొందిండు, 2 చోట్ల గెలుపొందిండు. కాబట్టి ఆయన ఒక చోట రాజీనామా చేయాలనుకున్నాడు. అప్పుడు కేరళలో ఉన్నటువంటి వయనాడు నుంచి రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చిన తర్వాత అక్కడ నుంచి తన సోదరైనటువంటి ప్రియాంక గాంధీని బరిలో నిలిపిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ గెలుస్తుందనేటువంటి అంటే మాట చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. మహారాష్ట్రలో అయితే ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతా ఉంది. 44 స్థానాలలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం కొనసాగుతా ఉంది. కేవలం ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి 7 స్థానాల ఆధిక్యం మాత్రం కొనసాగుతా ఉంది. ఇటు జార్ఖండ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమి 21 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి 9 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఇంకా చాలా టైం ఉంది, ఎక్కువ అవకాశాలు ఉన్నట్టున్నాయి. ఇది ఇట్లా ఉంటే 11 నెలల్లో భర్తీ చేసిన కొలువులు 53,000కు పైనే. టాప్ లో విద్యాశాఖ, ఆ తర్వాత పోలీస్ శాఖ వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబోతుంది. దీంతో పాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ను పెట్టండి ఫస్ట్. అయితే మీరు పెడితే మంచిగా ఉంటుంది. 11 నెలల్లో 53,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో విద్యాశాఖ టాప్లో ఉందని వెల్లడించింది. గురుకులాల్లో, స్కూళ్లలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు 18,310 భర్తీ చేశామని వివరించింది. విద్యాశాఖ తర్వాతి స్థానంలో పోలీస్ శాఖ ఉన్నది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఇతరత్రా అన్ని పోస్టులు కలిపితే పోలీస్ శాఖలో 16,067 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 7,094 మంది స్టాఫ్ నర్సుల నియామకాలు పూర్తి చేసినట్లు వివరించింది. ఇందులో 6,956 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది. ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ అంటే స్టాఫ్ నర్సులు పోస్టులు, అయితే 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యాయి. అయితే మొత్తం 5,378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొన్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రద్దయినవి, వాయిదా పడ్డవి, పెండింగ్లో పెట్టిన ఫలితాలన్నింటినీ 11 నెలల కాలంలో రిలీజ్ చేశామని వివరించింది. ఈ 11 నెలల్లో 53,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్పుకోవచ్చు. కేరళ రాష్ట్రం వయనాడులో స్పష్టమైన ఆధిక్యం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఆధిక్యంలో ఉంది ప్రెసెంట్. చూసుకుంటే కల్తీ ఆహారం ఫుడ్ పాయిజన్ అట. ఫుడ్ ఆర్డర్ వచ్చింది, త్వరగా వచ్చి టెస్ట్ చేసి చెప్పండి, పిల్లలు ఆకలిని ఏడుస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు కదా, ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్తున్నాను. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు. మహారాష్ట్రలో 26తో ముగియనున్న ప్రస్తుత సర్కార్ కాల పరిమితి. హంగ్ ఏర్పడితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చాలని వ్యవధి. రాష్ట్రపతి పాలనకు ఛాన్స్. హోటళ్లను బుక్ చేసిన శివసేన. కొనుగోలుదారుల నుంచి రక్షణకే అంటున్న రౌత్. కూటముల్లో సీఎం సీటు కుస్తీలు. మళ్ళీ జార్ఖండ్ సీఎం అవుతాననే ధీమలో హేమంత్ సోరెన్. ఈసారి కష్టంగానే ఉంది హేమంత్ సోరెన్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉండే. బరిలో సీఎం సతీమణి కల్పన కూడా అధికారం తమదే అంటుంటే. అయితే ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టట్లేదు, వాళ్ళ కుటుంబం పైన ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు స్టాలిన్ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అలా కొడుకు ఉదయనిధి స్టాలిన్ పెడితే ఇక కుటుంబ పార్టీలు కాకపోతే ఏం పార్టీలు అయితే ఇవి? 6 కంపెనీలు, 5,260 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థల ఒప్పందాలు. 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసిరట. ఈ హర్షం వ్యక్తం చేయకండి, ఇది ఏంటంటే ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే గొప్ప విషయంగా చెప్పుకోవద్దు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం క్లియర్గా ఇదే విషయం చెప్పినాం. దానివల్ల మొత్తం కూడా కాలుష్యం అయిపోతుంది, భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, తర్వాత బయటకు వాయు కాలుష్యం అవుతుంది, అన్ని రకాలుగా దెబ్బ పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. ఈ 12,490 మందికి ఉద్యోగ అవకాశాలు అంటున్నారు, కానీ మీరు వేరే రకమైనటువంటి కంపెనీలు కానీ వేరే ఇండస్ట్రీస్ కానీ తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఈ ఫార్మా కంపెనీలు పెట్టేసి భవిష్యత్తును అంధకారం చేయొద్దని చెప్పేసి చాలామంది నిపుణులు అంటున్నటువంటి మాట. అయితే ఎన్సీపీ నుంచి చీలి బీజేపీ కూటమికి వచ్చిన అజిత్ పవార్ కు మాత్రం చుక్కెదురవుతున్నట్టు తెలుస్తా ఉంది. మహారాష్ట్ర బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ వెనుకంజలో ఉన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని మహారాష్ట్ర మొత్తం పోస్టర్లు వేపించుకున్నాడు. పనులు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనుల
కూలీలతో మాట్లాడిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఏం పనులు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి విషయం పైన నిన్న ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నాడు. పాటలు వేయొద్దు, ఇట్లా పాటలు వేస్తే మాకు పరిచయం ఉంటుంది. నిన్న సీఎం అక్కడికి వెళ్ళి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులను పరిశీలించిండు. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర ఇక్కడనే పెడుతున్నారు. ఇవన్నీ కూడా అయితే పనులు నడుస్తున్నాయి, టైంకే చేస్తున్నారు. ఇక మధ్యవర్తిత్వంతో చౌకగా పరిష్కారం, ఇరుపక్షాలకు నచ్చిన పద్ధతుల్లో తేల్చవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అంటున్నాడు. మధ్యవర్తిత్వంతో కేసుల భారం తగ్గుతుంది. ఇక మీడియేషన్, ఆర్బిట్రేషన్ జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక ప్రజా విజయోత్సవాల్లో ప్రగతి నివేదిక, ప్రతిపక్షాల విమర్శలకు దాంట్లోనే జవాబు. ఏడాది పాలనలో ఏం చేశారో చెబుతారు. శాఖల వారీగా వ్యయం వివరాల సేకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఏది చాలామంది ఏం చేస్తుంటారంటే కాంప్రమైజ్ మోడ్లో తీసుకొస్తారు. ఏది అక్కడ కోర్టుల కేసులకు సంబంధించి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. లాస్ట్ ఫైనల్ చేసేది ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేది. వాళ్ళకిద్దరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటే దాన్ని బట్టి తీర్పిస్తే బాగుంటుందని చెప్పేసి అన్నాడంట గవాయ్, జస్టిస్ గవాయ్. ఇది ఇట్లా ఉంటే అదానీ దారెటు నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్ల జైలు శిక్ష. 25 అనేది ఆంధ్ర 25 ఏళ్ళు అంటే లంచం ఇచ్చినందుకు 5 ఏళ్లు, మోసం కింద 20 ఏళ్ల వరకు. అమెరికా భారత్ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం. దీని ప్రకారం అదానిని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్. క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా ఆదేశ చట్టాలు. అడిగితే అప్పగించక తప్పదు. ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్రా అప్పీల్కు అదానికి అవకాశం. ఒప్పందాలు, జరిమానా చెల్లింపుల ద్వారా రాజుకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు. ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయం. ఈయన కూడా ఇప్పుడు లండన్ పోతే అయిపోతుంది. ఇక ఇప్పుడు మన దేశంలో ఎంత అవినీతి చేసినా ఏం కాదు, అట్లుంటాయి చట్టాలు. ఆ లంచం ఖరీదు 72,000 కోట్లు. 1750 కోట్ల ముడుపుల కోసం ఏపీ ప్రజలపై జగన్ భారం వేసిండట. ఒప్పందం మేరకు విద్యుత్తు సరఫరా చేయని ఆదాని. ఇక 2021 నుంచి 24 మధ్య మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు. ఆ భారం 42,000 కోట్ల రూపాయలు. ఇక ట్రూ అప్ ఛార్జీల పేరుతో బాధుడు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం కూడా వేసిండు. 30,660 కోట్ల రూపాయలంట. మొత్తం మీద 72,000 కోట్ల రూపాయల లంచం ఖరీదు అంత అయిందట లెక్క. లంచం ఇచ్చిందేమో 1750 కోట్లు. మొత్తం మీద అజిత్ పవార్ మళ్ళీ ముందంజలకు వచ్చేసిండు. సెబీ దర్యాప్తు, అమెరికా లంచం కేసులో అదానీ గ్రీన్ ఎనర్జీపై విచారణ, వాకౌట్ చేయాలని స్టాక్ ఎక్స్చేంజ్లకు ఆదేశాలు జారీ. అదానీ కంపెనీలను ఇప్పటికే వివరణ కోరిన ఎక్స్చేంజ్లు. ఇక పరిస్థితి అంతా కూడా అదాని మీద నడుస్తుంది. మొత్తం అంటే చర్చ అంతా కూడా నడుస్తూ ఉంది. లంచాలు, మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని అప్పగించాలని అమెరికా కోరుతుందా? ఆయన అరెస్టు తప్పదా? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. ఇక సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు రాష్ట్రాలకు అదానీ గ్రూపు 2,029 కోట్ల రూపాయల లంచం వెదజల్లిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయ విభాగం FBI నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీనిపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఆయనపై కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదానిని తమకు అప్పగించాలని అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయని భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా వెల్లడించారు. అమెరికాలో అదాని సహా 8 మంది ఎదుర్కొంటున్న ఈ కేసు మరింత తీవ్రతరం కావచ్చని కూడా వాళ్ళు అంటున్నారంట. మరి అమెరికా 25 ఏళ్ల శిక్ష పడుతుంట ఒకవేళ నిజంగా ఇలా రుజువైతే. ఇక ఏపీ ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక. న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు జగన్ ప్రాసిక్యూషన్. జగన్ అవినీతిని పార్లమెంట్లో ఎండగట్టాలి. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు. స్టాక్ మార్కెట్ వారాంతం ట్రేడింగ్ లో అదానీ షేర్ల మిశ్రమ ఫలితాలు. భారత్ అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. ఈయన ఒక్కరి గురించి భారత అమెరికా సంబంధాలు అట్లా పడిపోతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మంచిగా ఉన్నాయంట. ఇప్పుడైతే అనర్హతపై తగిన వ్యవధిలో తీర్పు ఇవ్వండి. పిటిషన్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి? రాజ్యాంగంలో 5వ షెడ్యూల్కు చేర్చిన ఉద్దేశం ఏంటి? ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఎంత ఉంది?
అయితే ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలను నిన్న కొట్టేసింది హైకోర్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో తప్పకుండా నిర్ణయం తీసుకొని తుది తీర్పు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు పోతా అంటుంది సమయం ఉంటది. మొత్తం మీద మహారాష్ట్రలో మాత్రం ఇండియా కూటమి పుంజుకున్నట్టు సమాచారం అందుతుంది. ఒక్కొక్కటిగా కొంచెం తన స్థానాలను మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రజెంట్ ట్రెండింగ్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి దారుణ హత్య. ఇక ములుగు జిల్లా వాజేడులో నక్సల్స్ ఘాతుకం. కుటుంబ సభ్యుల ముందే గొడ్డలి కత్తులతో దాడి చేసిందట. మృతులిద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకరు పంచాయతీ కార్యదర్శి, మరొకరు కూలీ అంట. అంటే ఇక్కడ ఇన్ఫార్మర్లు అని చెప్పేసి వీళ్ళని చంపేసిరట నక్సలైట్లు. ఇక బీహార్ నుంచి గన్స్, 4 అరెస్టు, 4 పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనశక్తి నిర్మాణానికి నిందితులు ప్లాన్ చేశారట. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు చనిపోయినారు. ఇక నాగా హిల్స్ లో కబ్జా నాగులు 2000 కోట్ల విలువైన భూముల్లో పాగా. సుప్రీంలో కేసు గెలిచిన యజమానులకు దక్కని భూమి, ధరణి లొసుకులతో చేపట్టిన మాఫియా. ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ప్లాట్లకు పాస్బుక్ల జారీ, డెవలప్మెంట్ పేరుతో కబ్జాదారుల ఆధీనంలోకి ప్లాట్లు. సొసైటీలో కొందరిని లోబర్చుకొని అడ్డగోలుగా కబ్జా, మాట వినని సభ్యులకు బెదిరింపులు, లేఅవుట్ ప్రాంతం ధ్వంసం, బౌన్సర్లతో పహారా. 2000 కోట్ల రూపాయలట. 2000 కోట్ల రూపాయల భూమిని కథం చేసి పడేస్తుందిరా నాయన. ఇది ఎక్కడ? ఇది హైదరాబాద్ నడిబొడ్డున 2000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి, పైగా మధ్యతరగతికి చెందిన చేతిలో ఉంది. వారి చేతిలో ఉందంట. ఇంకేం భూ బకాసురులు కన్ను పడకుండా ఉంటుందా? రాయదుర్గంలోని నాగా హిల్స్ వెంచర్ విషయంలో ఇదే జరిగింది. 33 ఏళ్ల క్రితం చేసిన ఈ వెంచర్లో కొనుక్కున్న ప్లాట్లను యజమానుల నుంచి లాగేసుకునేందుకు భూమాఫియా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. తొలుత గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండతో ఆ భూమి సర్కారుదేనని చెప్పించారు. కోర్టు తీర్పులతో ఆ ప్రయత్నం విఫలమవడంతో గతంలో భూమిని అమ్మిన వారి వారసులను రంగంలోకి దించారు. అప్పటికే ఎల్ఆర్ఎస్ ఆమోదం పొంది రోడ్డు విస్తరణలో కోల్పోయిన స్థలానికి ప్రభుత్వం టీడీఆర్ కూడా చెల్లించిన భూమికి ధరణిలోని లొసుగుల ఆధారంగా తిరిగి పాస్బుక్ పుస్తకాలు సంపాదించేసి 2000 కోట్ల రూపాయలు ఇట్లా మొత్తం వేసేసి ఒక 30-40 మందిని బౌన్సర్లు పెట్టి ఇట్లా షెడ్లు వేసుకొని ఆడనే రౌడీలను పెట్టుకుని ఆడనే తిండి, ఆడనే మందు, ఇక 24 గంటలు రోజుకు 2000 రూపాయలు బౌన్సర్లకు ఇవ్వాలి. భారతీయ సంస్కృతికి విశ్వవ్యాప్త గౌరవం. లోక్ మంథన్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ కిషన్ రెడ్డి విదేశీ దండయాత్రల వల్ల మన సంస్కృతి ధ్వంసమైంది. మనలోని బానిస భావాల్ని తొలగించుకుంటున్నాం. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి భారతీయుడు దేశమే మిన్న అనే భావనతో ఎల్లప్పుడూ ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం ఇంద్రధనస్సు వంటిది అంటున్నది ముర్ము. రాష్ట్రపతి లోక్ మంథన్ 2024ను ప్రారంభించిన రాష్ట్రపతి గిరిజనుల జీవన విధానంపై చర్చ జరగాలి అని కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు. కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది. ఆక్రమణల తొలగింపులు అది తప్పదు. చెరువుల్లో నిర్మాణాలు ఎవరివైనా కూల్చేస్తాం. అయితే FTL నిర్ధారణకు కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ రంగనాథ్ చెప్తా ఉన్నారు. మొత్తం మీద అది విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొంత వ్యతిరేకత వస్తుంది. నిజంగా కూడా అసలు యాక్చువల్గా FTL బఫర్ జోన్లో ఉన్నప్పటికీ అక్కడ కూల్స్తుంటే అంటే వ్యతిరేకత వస్తూ ఉంది. అయితే సాధారణ ప్రజల తర్వాత మధ్యతరగతి తర్వాత చిన్న కుటుంబాలకు సంబంధించి మాత్రం 100% వాళ్ళకు కొంచెం ఊరటనివ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇవ్వాలి అనే అంటే వాదన వినిపించింది. ఈ నేపథ్యంలో వాటిని కొంతవరకు సడలిస్తున్నారంట ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కొన్ని విషయాలలో నేను మనసు చంపుకొని పనిచేస్తాను. ఒకసారి 2 రాష్ట్రాల అప్డేట్ చూద్దాం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి 60 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 40 స్థానాలకు చేరుకుంది. టఫ్ ఫైట్ మాత్రం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అదర్స్ 3 స్థానాలలో ఆధిక్యంలో ఉంది మహారాష్ట్రలో. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే బీజేపీ కూటమి 25 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 10 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మహారాష్ట్రలో మాత్రం నువ్వా నేనా అన్న ఫైట్ మాత్రం నడుస్తూ ఉంది. టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఇండియా కూటమి క్షణక్షణం తన స్థానాలను మెరుగుపరుచుకుంటూ పైకి వస్తూ ఉంది. కాళేశ్వరంపై విచారణకు కేసీఆర్ను పిలవడం తథ్యమంట. 25 నుంచి అధికారుల విచారణ, ఆ తర్వాత కేసీఆర్ నాటి సాగురెడ్డి మంత్రి హరీష్ రావుకు కూడా పిలుపు ఉంటుందంట. వాళ్ళ పని నెక్స్ట్ వాళ్ళే వస్తారంట. వాళ్ళు వచ్చినాక మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇది ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక తగ్గేదేలే. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ హైకోర్టు క్లారిటీ. సింగిల్ జడ్జ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. 10వ షెడ్యూల్ ఫాలో అవ్వండి. 5 ఏళ్లు గడువు దృష్టిలో పెట్టుకోండి. శాసనసభ స్పీకర్ కు హైకోర్టు సూచన. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊరట. ఇప్పటికే అదును కోసం వెయిటింగ్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు తీర్పుతో జంప్ చేసేందుకు సమయత్తం. మరోవైపు చేరికలపైన టీపీసీసీ చీఫ్ క్లారిటీ. వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళ ఎమ్మెల్యే పదవులు పోతాయని ఇన్ని రోజులు హైరామ పడ్డారు. ఇప్పుడు కొందరు జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏం బోవిగమి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. ఇక 10 మంది మావోయిస్టుల మృతి. తుపాకీ మూతలతో దద్దరిల్లిన దండకారణ్యం. ఇక భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు జరిగిందంట. మృతుల్లో పార్టీ కీలక నేతలు. తర్వాత మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంట. ఇక తొలి రౌండ్ లో ప్రియాంక గాంధీ 3,000 ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. మహారాష్ట్రలో నువ్వా నేనా అన్న ఫైట్ మాత్రం నడుస్తా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి 64 స్థానాలలో లీడ్ లో ఉంటే ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి 62 స్థానాలలో లీడ్కి వచ్చింది. మరి ఇంకా పెరిగే అవకాశం ఉంది మహారాష్ట్రలో. ఆస్తులు ఎట్లా పెరిగినాయి? ఆదానిని అరెస్ట్ చేయాల్సిందే. మోడీ అండతోనే అవినీతి సామ్రాజ్యం. ఇక దోపిడీ జరుగుతుంటే మోడీ కళ్ళు మూసుకుంటుంటా? అదాని 2,000 కోట్ల రూపాయల లంచాలు వంచిండు. స్కిల్ వర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చారనేది వాస్తవం. అయితే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. అయితే ఇక్కడ ఏమైందంటే అసలు యాక్చువల్గా 100 కోట్ల రూపాయలు ఇది స్కిల్ వర్సిటీకి అదాని ఇచ్చిండు. అట్టెట్లా ఇస్తారు? అవి వాపస్ ఇచ్చేసేయాలి, అట్లా ఉల్టా వేయాలి అట్లా అని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. అయితే అంటే రేవంత్ రెడ్డికి ఇచ్చిండు అనేటువంటి మాట మాట్లాడుతుంది. అయితే రేవంత్ రెడ్డికి కాదని ఆయన ఇచ్చింది. అది ఇచ్చింది ప్రభుత్వానికి అంటే స్కిల్ వర్సిటీ కోసం ఇచ్చిండు. కాబట్టి దాన్ని తీసుకున్నాం. సరే, ఇప్పుడు నీ దగ్గర కూడా పైసలు ఏమైనా ఉంటే 50 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు ఏమైనా ఉంటే కూడా తీసుకొస్తే ఇస్తే దేనికైనా ఖర్చు పెడదాం అనుకుంటే దాన్ని కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. అంటే ఇక్కడ అదాన్ని సమర్థించడం కాదు, అసలు యాక్చువల్గా అదాని చాలా కొనుగోలు చాలా కథాకమేష్ అంతా కూడా నడిపించండి. కానీ కాకపోతుందంటే సొంతంగా ఏం తీయలేరు, ఇవి ప్రభుత్వానికి ఇచ్చిన పైసలు. కాబట్టి నీ దగ్గర కూడా ఏమైనా ఉంటే తీసుకురాని చెప్పేసి కేటీ రామారావుని అడిగిండు మహేష్ కుమార్. ఇక అవినీతి అదానికి రేవంత్ రెడ్ కార్పెట్. సీఎం పై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలి. అదాని విషయంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నాడు కేటీఆర్. ఇక పర్మిషన్ ఉంటే ఓకే, ఎఫ్టీఎల్లో ఉన్నా కూల్చివేయం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసిండు. హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదని వెల్లడి. ఇక పిన్ తెలిస్తేనే లగిచర్ల ఘటన కేసు ముందుకు. నరేందర్ రెడ్డి మొబైల్లో కీలక ఆధారాలు కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసిండు ఆయన. ఇక లాక్ ఓపెన్ చేస్తే ఎవరికి ఏంది కథ అనేది మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. వనవాసి నగరవాసి తేడాలు లేవు, మనమంతా భారతవాసులమే. విదేశాల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తుండ్రు. శతాబ్దాలుగా విదేశీ జులుం ప్రదర్శన. ఇక బానిసత్వ మూలాలను తొలగించే ప్రయత్నం అని చెప్పేసి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మాట్లాడింది. ఇది ఇట్లా ఉంటే ముప్పు ముంచుకొస్తుంది. ఉత్తర భారత్లో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది. ఎయిర్ పొల్యూషన్ నేషనల్ ఎమర్జెన్సీనే. దాన్ని ఎదుర్కొనేందుకు సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాస్తవంగా నార్త్ ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ ఆందోళన కలిగిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. శుక్రవారం ఆయన ఇండియా గేట్ వద్ద పర్యావరణవేత్త జూజుతో కలిసి మాట్లాడారు. అక్కడ సమీక్ష చేస్తా ఉన్నారు. ఇక ధరణితో భూములు కబ్జా, భూదాన్ భూములు గుంజుకుండ్రు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పనికొచ్చే పని చేయలే. ఆర్టీసీ కార్మికుల్ని అరిగోసబెట్టిండ్రు, నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎగ్జామ్ మరిచిండ్రు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవలోనే. 15 రోజుల వ్యవధిలోనే 18,000 కోట్ల రూపాయల మాఫీ. అయితే తొలి ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిన్న సీతక్క మాట్లాడింది. ఇక ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమిదే విజయం. చన్నపట్నం ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి దిశ చూద్దాం. అఘోరా అంటే క్వశ్చన్ మార్క్స్ పెట్టినరు. ఇక నిజమైన అఘోరాలు ఎలా ఉంటారు? కెమెరా ముందు కనిపిస్తున్న ఫేక్లు ఎవరు? వారు నిజంగానే మనిషి మాంసాన్ని తినరా? ఇవన్నీ విషయాలు తెలవాలనుకుంటే 11 గంటల కోటి ఎడిషన్ చూద్దాం. ఇక రిజల్ట్స్ తో పాటు ఇది కూడా చూద్దాం. ఇంటింటి సర్వే కోటి కుటుంబాలు. 8 జిల్లాల్లో దాదాపుగా 100% కంప్లీట్. నెలాఖరులోగా మిగతా జిల్లాల్లోనూ పూర్తి. రాష్ట్రంలో 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించిండ్రు
17 రోజుల్లో పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 1 కోటి మందిని సర్వే చేసిందంట. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో శుక్రవారం నాటికి 1 కోటి కుటుంబాల భాగస్వాములై వారి వివరాలను అందించాయి. 8 జిల్లాల్లో సర్వే దాదాపు 100% పూర్తవగా మిగతా జిల్లాల్లో నెలాఖరులోగా కంప్లీట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారంట. కులగణనకు సహకరించండి. ఇంకా కులగణనకు ఎవరైనా చేసుకొని ఉంటే 100% మీ వివరాలు ఇవ్వండి. ఎలక్షన్ కమిషన్ ఏమైనా అఫీషియల్ గా ఇచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లేట్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఉంటుంది. కొంచెం లీడింగ్ ఓన్ కి సంబంధించి చూసుకుంటే ఒకటి ఉంది. మహారాష్ట్రకి సంబంధించి అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇది ఆ లోపు మనం మెయిన్ అప్డేట్స్ పైన దృష్టి పెడదాం. ఇది ఇట్లా ఉంటే మార్చి 14 నుంచి ఐపీఎల్ రాబోతుంది. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ 2025 సీజన్లో 74 మ్యాచ్లు, ఆ తర్వాత 2 సీజన్ల తేదీలు ప్రకటన రాబోతుంది. నెల 2 నెలలు ఇది కూడా టైం పాస్. మళ్ళీ బెట్టింగ్ మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్ మాజీ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ కామెంట్ చేసిండు. వార్లోకి ఉత్తర కొరియా ఎంట్రీ ఆందోళనకరమని వ్యాఖ్య. నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తూ ఉంది అని చెప్పేసి. ఎందుకనంటే ఇక్కడ ఉత్తర కొరియా వాడు కిమ్ ఉంటాడు కదా, వాడు కిమ్ అనుకుంటా వచ్చేసి రష్యాకి సపోర్ట్ చేస్తున్నాడు. దాంతో ఏమవుతుంది, రష్యా ఇక్కడ ఉక్రెయిన్కి ఏమో అక్కడ అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలన్నింటిని కూడా పంపిణీ చేస్తూ ఉంది. అక్కడ రష్యాకే మంచి ఆయుధ సామాగ్రి ఉంటుందంటే ఇంకా రష్యాకు ఇక్కడ అది ఉత్తర కొరియా అంటే వాడు కిమ్ కూడా ఆయుధాలు పంపిస్తున్నట. పంపిస్తే ఈ 2 దేశాలు యుద్ధం చేసుకుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి. ఇక నేడు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు. 48 అసెంబ్లీ, 2 లోక్సభ బైపోల్స్ రిజల్ట్స్ సైతం ఎన్డీఏ ఇండియా మధ్య హోరాహోరీ. గెలుపుపై ఇరు కూటముల ధీమా వ్యక్తం చేసిండ్రు. మొత్తం మీద హోరాహోరీ అయితే తెలుస్తా ఉంది. మహారాష్ట్రలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే బీజేపీ కూటమి 92 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి 58 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. అదర్స్ 9 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే బీజేపీ కూటమి 30 స్థానాలలో ఆధిక్యంలో ఉంటే ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి 22 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక 10 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. AK-47 సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకుంటూ మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారంట. కేసీఆర్ కు నోటీసులు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సైతం. కాళేశ్వరం ఇష్యూలో త్వరలో జారీ చేసే అవకాశం. ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు పిలిచే ఛాన్స్. ఇప్పటికే మాజీ ఐఏఎస్లు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తుల ఎంక్వైరీ. అన్నింటికీ గులాబీ బాసే కారణమంటూ వెల్లడి. రాష్ట్రానికి చేరుకున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ మరో 52 మంది నీటిపారుదల శాఖ అధికారులకు తాజాగా నోటీసులు. సోమవారం నుంచి విచారణకు రావాలని ఆదేశం. తుది దశకు చేరిన కమిషన్ విచారణ. నిజంగా మరి కర్త క్రియ మొత్తం కేసీఆర్ అంట. మరి ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. 3 బ్యారేజ్ల నిర్మాణ స్థలం, బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం, ప్రాజెక్టు డిజైన్లు, వాప్కో సంస్థకు నామినేషన్ పద్ధతిపై సర్వే పనులు ఇవ్వడం తదితర విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తాము ఫాలో అయ్యామని మా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కమిషన్ ముందు హాజరై ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. తాము వాటి డిజైన్లను ఖరారు చేయలేదని, కేసీఆర్ సూచనలకు అనుగుణంగానే వ్యవహరించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కేసీఆర్ నిర్ణయాన్ని తాము ప్రశ్నించే స్థాయిలో లేకపోవడంతో వాటిని ఫాలో కావాల్సి వచ్చిందని స్పష్టం చేసి వాళ్ళు ఏం చేస్తారు. అన్నింటికీ గులాబీ బాసే కారణం అంటూ వెల్లడి. రాష్ట్రానికి చేరుకున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఇక స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచక్షణాధికారం ఆయనదే. ఇక చర్యలు తీసుకునేందుకు ఎలాంటి టైం బాండ్ లేదు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. సప్పుడేక మన సల్లా కూర్చున్నారు. ఇప్పుడు జోష్ లో కాంగ్రెస్, షాక్ లో బీఆర్ఎస్. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుతో గులాబీ పార్టీలో నిరాశ. త్వరలోనే హస్తం గూటికి మరికొందరు ఎమ్మెల్యేలు. ఇప్పటికే స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్. వీళ్ళు ఏం చేసిందంటే స్పీకర్ని ఏదో మేనేజ్ చేద్దాం అన్న కాన్సెప్ట్ లో చాలా ప్రయత్నాలు చేసి, ఆ ప్రయత్నాలు మనకు కూడా తెలుసు. కానీ స్పీకర్ నికార్స్ గా ఉండే క్యాండిడేట్ ప్రయత్నాలు బెడిసి కొట్టినాయి. భిన్నత్వంలో ఏకత్వమే మన బలం. భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఘనమైనవి. ఆలోచనలు మారితేనే అనుకున్న లక్ష్యాలు సాధ్యం. మన కళలకు, ఆధ్యాత్మిక భావనలకు మంచి గుర్తింపు. లోక్ మంథన్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడింది.
ఇక రైతుల ఖాతాలోకి బోనస్ ఇప్పటి వరకు 80 కోట్లు జమ 5.14 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు ప్రభుత్వ సెంటర్లలోనే విక్రయిస్తున్న రైతులు గతేడాది కన్నా పెరిగిన సాగు దిగుబడి ఈసారి సాగు దిగుబడి. ఇక మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి 97 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంటే ఇక్కడ ఇండియా కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక్కడ జార్ఖండ్కి సంబంధించి 29 స్థానాల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా 28 స్థానాల్లో ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంకా 10 స్థానాల్లో అంటే ఇక్కడ ఒక స్థానంలో అదర్స్ ఉన్నారు. ఇక్కడ జార్ఖండ్లో 10 స్థానాల్లో మహారాష్ట్రలో అదర్స్ ఉన్నారు. ఇక గ్రూప్ 4 నియామకాలతో పూర్వ విఆర్ఓలకు కష్టాలు కొత్తగా రిక్రూట్ కోసం పోస్టులు ఖాళీ చేయాలని లేఖలు కొన్ని చోట్ల రికార్డ్ అసిస్టెంట్లుగా మారుస్తున్న అధికారులు శాశ్వత ఉద్యోగులైన నేటికి నిర్ధారణ కాని సీనియారిటీ కొత్త ఓఆర్ఆర్ చట్టం తెస్తేనే సమస్యకు పరిష్కారం భూమాత గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటుపైనే ఆశలు ఖాళీలు లేకున్నా నాటి సిఎస్ సోమేష్ నిర్వాహకంతో తిప్పలు అయిపోయినాయి పాపం వాళ్ళకి. ఇట్లా అన్ని కష్టాలే పరిశాన్ ఎందుకంటే ఇక విఆర్ఓ వ్యవస్థ ఉండొద్దు అట్లుంటే నష్టం జరుగుతుంది వీళ్ళు లంగాలు దొంగలు అన్నాడు. ఎవరు లంగాలు దొంగలు అంటే ఈ భూములన్నీ ఖతం చేయాలంటే అక్కడ కింది వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని ఖతం చేయాలని చెప్పేసి కేసీఆర్ కంకణం కట్టుకొని అప్పుడు విఆర్ఓ వ్యవస్థను లేకుంటే ఖతం చేసిండు. కరీంనగర్ గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ కరీంనగర్ లో గ్రూప్ 4 అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణీ ఈ నెల చివరి లేదా వచ్చే నెల 2 లోపు నిర్వహించేందుకు ప్లాన్ త్వరలో మహబూబ్ నగర్ లో రైతు బహిరంగ సభ ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కారు నిర్ణయం తీసుకుని నిన్న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నాం. 5,260 కోట్ల పెట్టుబడులు ఫార్మా రంగంలో 12,490 మందికి ఉద్యోగాలు ప్రభుత్వంతో 6 కంపెనీల ఎంఓయూ చేసుకున్నాయంట. సీఎం రేవంత్తో ఫార్మా ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇక చట్ట ప్రకారం ఎవరు వ్యాపారం చేసినా ఓకే అదానికి గుంట భూమి సైతం ఇవ్వలేదు. స్కిల్ యూనివర్సిటీకి ఆయన 100 కోట్లు ఇచ్చారు. కేటీఆర్ సైతం 50 కోట్లు ఇస్తే తీసుకుంటాం. 100 కోట్లు ఎందుకు ఇచ్చిళ్ళు ఎందుకు తీసుకున్నారు? చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసినా ఆమోదిస్తామని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే అదాని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చారని కేటీఆర్ సైతం 50 కోట్లు ఇస్తే తీసుకుంటామన్నారు. అయితే శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అదానికి గుంట భూమి కూడా ఇవ్వలేదని స్పష్టం చేసిండు. 100 కోట్లు ఎందుకు ఇచ్చిళ్ళు ఎందుకు తీసుకున్నారు అది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అదానితో ఒప్పందాలు రద్దు చేయాలి. ఏఐసిసికి తెలియకుండానే తెలంగాణలో అగ్రిమెంట్ జరిగిందా? అదానిపై రాహుల్ అవినీతి విమర్శలు. తెలంగాణలో మాత్రం రెడ్ కార్పెట్ కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీని అంటూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు కేటీఆర్. ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని చెప్పేసి ఈయన డిమాండ్ చేస్తున్నాడు. ఇక నర్సింగ్ అడ్మిషన్లలో చిక్కులంట మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి 3 రోజులు డెడ్లైన్ పెట్టిరు. ఉత్తర్వులు జారీ చేసిన కాలేజ్ యూనివర్సిటీ ప్రభుత్వ సర్క్యులర్పై వీసీ నిర్లక్ష్యం వహించిందట. ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఇక ఫ్రీలాన్స్ పేరుతో 200 కోట్ల మోసం 600 మంది నుంచి వసూలు 4 ఏళ్లైన పడని పునాదులు ప్రశ్నిస్తే బాధితులకు బెదిరింపులు ఆర్జీ హోమ్స్ చైర్మన్ డైరెక్టర్లపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు. ఇటువంటి మస్తు మోసాలు ఉంటాయి. ఇట్లా మస్తు అంటే మస్తు మోసాలు ఉంటాయి. ఇక మహారాష్ట్రకు సంబంధించి 97 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా 51 స్థానాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇంకా 10 స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక జార్ఖండ్కి సంబంధించి చూసుకుంటే ఒకసారి 29 స్థానాల్లో అక్కడ 31 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి కూడా రెండు రాష్ట్రాల్లో సమంగా ఉన్నాయి. ఇక్కడ జార్ఖండ్ లో మాత్రం సమంగా 31 వాళ్ళకు 31 వీళ్ళకు ఆధిక్యంలో మాత్రం కొనసాగుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. పూర్తి అప్డేట్స్ ఒకసారి పల్లవి దినపత్రిక చూద్దాం. కౌంట్ డౌన్ స్టార్ట్. నేడే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు లెక్కింపు షురు. మధ్యాహ్నం కల్లా రిజల్ట్స్ పై క్లారిటీ. గెలుపుపై మహాయుతి మహా అఘాడిల ధీమా. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. జార్ఖండ్ అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు ప్రజెంట్. ఇక ఫైనల్ డిసిషన్ స్పీకర్దే. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పిచ్చింది. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు నిరాశ ఎదురైంది. 4 వారాల్లో స్పీకరే తేల్చాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని కొట్టివేసిన డివిజన్ బెంచ్. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఫాలో కావాలన్న కోర్టు. స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని వెల్లడి. ఇక రీజనబుల్ టైంలోనే నిర్ణయం తీసుకోవాలని సూచన. రీజనబుల్ టైం అంటే ఎప్పటిదాకా ఉంటుంది? 4 సంవత్సరాలు. సభాపతి తీసుకునే నిర్ణయంపై మరికొన్నాళ్ళు సస్పెన్స్ ఉంటుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది.
ఇక ఐపీఎల్ షెడ్యూల్ కి రెడీ అయిపోయింది. సోమవారం నుంచి కాళేశ్వరం తదుపరి విచారణ ఉండబోతుంది. మనసు చంపుకొని పనిచేస్తున్నా అని చెప్పేసి హైడ్రా చీఫ్ రంగనాథ్ అంటున్నారు. ఇక 5,260 కోట్ల పెట్టుబడులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు. పలు ఫార్మా కంపెనీలతో ఎంఓఏలు. కాలుష్య రైతంగా ఏర్పాటు చేసేందుకు డీల్స్ ఓకే. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలకు ఎంఓఏలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో బడులు మార్చడానికి ఎంఓఏలు ఎందుకు రావు? రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ మార్చడానికి ఎంఓఏలు ఎందుకు రావు? రాష్ట్ర సర్కార్ నుంచి రాదు, కేంద్ర సర్కార్ నుంచి రాదు. దొందేలాగా ఉంటాయి ఈ విషయంలో రెండిట్లా. కాలుష్య రహితంగా ఏర్పాటు చేసేందుకు డీల్స్ ఓకే. ఇట్లా సాధ్యమవుతుంది? అన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప. ఇక రాష్ట్రంలో 12,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు, అన్ని సదుపాయాలు కల్పించాలని ఆఫీసర్లకు సీఎం ఆర్డర్స్. తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన సీఎం 12,000 ఉద్యోగాలేమో కానీ ఆడ మా రైతులు చచ్చిపోతా ఉన్నారు. మొత్తం ఊళ్ళు సర్వనాశనం అవుతుంది ఫార్మా పెడితే. భారతీయ సంస్కృతిని పటిష్టం చేయాలి. రాష్ట్రాలను బలోపేతం చేయడంలో లోక్ మంథన్ కీలక పాత్ర. శిల్పారామంలో నిర్వహించిన ఈవెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడింది. నగరంలో ముగిసిన పర్యటన తిరిగి ఢిల్లీకి పయనమవుతున్నారు. రాహుల్ ఖర్గేపై 100 కోట్ల పరువు నష్టం దావా. నోటీసులు పంపిన బీజేపీ నేత వినోద్ తావ్డే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీకి శుక్రవారం 100 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసులు అందాయంట. అయితే తనపై చేసిన ఆరోపణలకు గాను బీజేపీ నేత వినోద్ తావ్డే వాటిని పంపిండంట. ఆ నోటీసుల్లో వారితో పాటు సుప్రియా శ్రీనేట్ తో పేరు కూడా ఉందంట. మరి ఏందో కథ. వాక్యాలు చేసి పంపించింది. ఇక వరల్డ్ వార్ 3 మొదలైనట్లే ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ చీఫ్ కామెంట్ చేస్తా ఉన్నారు. అదానికి రేవంత్ హెల్ప్ అంట. 12,400 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. అంటే మీరు కుదుర్చుకున్నప్పుడు మరి మహారాష్ట్రలో గజ దొంగ అని రాష్ట్రానికి వస్తే గజమాల వేసిండు. వాళ్ళ దోస్తానను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా అని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. హైకమాండ్ పర్మిషన్ లేకుండానే సీఎం రెడ్ కార్పెట్ పరిచారా? ఆ ఒప్పందాలన్నీ కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయాలి. బడే బాయ్ మోదీ ఆదేశిస్తే చోటే బాయ్ అమలు చేస్తుండు. అదాని ఇష్యూపై కాంగ్రెస్ బీజేపీ తీరు ఒక్కటే. గత 10 ఏళ్లలో మేము వారితో ఎలాంటి డీల్స్ చేసుకోలే. వస్తే ఛాయ్ తాగించి పంపించేశామని మాజీ మంత్రి వ్యాఖ్య చేసిండు. అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంను ఆశ్రయిస్తారట. మరి అప్పుడు ఏం చేసినామో మీ నాయన చేసినప్పుడు మీ నాయన కూడా గిట్లనే అడగనుంటివి. ఎందుకే అట్లా తీసుకొస్తున్నావు నాయన అని. జార్ఖండ్ లో మాత్రం పోటాపోటీగా కొనసాగుతా ఉంది ఎలక్షన్. చాలా టఫ్ ఫైట్ ఉంది. ఇక మహారాష్ట్ర విషయానికి అయితే 100 స్థానాలలో బీజేపీ ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉన్నట్టు వార్తలు మాత్రం వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఇక చట్టానికి లోబడే అదాని పెట్టుబడులకు పర్మిషన్. ఆయనకు ఇప్పటి వరకు ఇంచు భూమి ఇవ్వలే. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ప్రధాని రిజైన్ చేయాల్సి వస్తుంది. అయితే స్కిల్వర్ సిటీకి అదాని 100 కోట్ల రూపాయల విరాళం వాస్తవమే. అయితే సీఎం సొంత ప్యాకెట్కు ఇవ్వలే, ప్రజా అవసరాలకు ఇచ్చారు. కేటీఆర్ విరాళం ఇచ్చినా ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇక నేడు లగచర్లకు కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఆధ్వర్యంలో పర్యటన. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామంటున్నారు చీఫ్ ఇక్కడ అశోక్ గౌడ్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి. సుక్మా జిల్లాలోని ఫారెస్ట్ ఏరియాలో ఘటన. 3 ఆటోమేటిక్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫార్మాసిటీకి సిపిఐ వ్యతిరేకమంట. అరెస్ట్ అయిన రైతులను వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు కుట్ర. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్పొరేట్ శక్తులకు మోదీ దోచిపెడుతున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ ఫార్మాసిటీకి సిపిఐ వ్యతిరేకం అంటారు, మళ్ళీ ఇక్కడ మోడీని తిడతారు. మరి సిపిఐ వ్యతిరేకం అన్నప్పుడు లగచర్లకు పోయి పెద్ద ఎత్తున ఉద్యమం ఎందుకు చేయరు అంటే సప్పుడు చేయరు. మళ్ళీ గమ్మతుంటది. ఈనాడు చూసుకుంటే మలిసంజలో మరో జీవితం, తోడు కోసం ఒంటరి పెద్దల స్వయంవరం అంట. మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా అడుగులు, మనసు తెలుసుకొని బంధంతో ముడివేస్తున్న సరికొత్త వేదికలు అని చెప్పేసి ఇద్దరిది ఒకటే సమస్య, అదే ఒంటరితనం. కళ్ళ ముందు కన్నబిడ్డలు ఉన్నా, చేతి నిండా సంపాదన ఉన్నా ఏదో తెలియని వెలితి, మనసుకు స్వాంతన కలిగించే తోడులేని లోటు. అందుకే వారు తమ హృదయంతో పెనవేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు. అవరోధాలను దాటుకుని జంట ప్రయాణం చేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. పెళ్లి బంధంతో కొత్త అనుబంధాలను పునఃసృష్టించుకుంటారంట. కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు. వయసు అయిన తర్వాత కూడా భార్యనో భర్తను చనిపోతే వాళ్ళ అమ్మను ఎవరో కూడా చనిపోతే ఆయనకి పట్టించుకునే నాదులు లేదు. ఇక ఆ టైంలో తోడు కోసం చూసుకుంటారట చాలా మంది. ఇక భిన్నత్వంలో ఏకత్వం మన గొప్పతనం. బానిసత్వం నుంచి వికసిత భారత్ దిశగా ఎదుగుతున్నాం. లోక్ మంథన్ ప్రారంభ కార్యక్రమంలో ద్రౌపది
ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలు. 6 ఫార్మా కంపెనీల పెట్టుబడులు 5,260 కోట్ల రూపాయలు. ఔషధ రంగంలో 12,490 ఉద్యోగ అవకాశాలు. గ్రీన్ ఫార్మా విలేజ్లో పరిశ్రమల స్థాపన. ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు. అరే ఫార్మా కంపెనీలు ఏ రాష్ట్రంకి పోయినా కూడా వద్దు అని చెప్తున్నారు. అంటే గ్రీన్ ఫార్మా అంటారు, మరి గ్రీన్ లేదు బిల్ లేదు. ఫార్మా కంపెనీలు ఏ రాష్ట్రం పోయినా మాకు వద్దు నాయన, మీ ఫార్మాకో దండం మీకో దండం అంటున్నారు. అగ్రరాజ్యం అమెరికానే వద్దనుకుంటుంది. మధ్యవర్తిత్వంపై విశ్వాసం పెరుగుతోంది. సదుపాయాలు ప్రచారానికి చేయూతనివ్వాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పిలుపునిచ్చిండు. ఇక చెట్టు చిగురించింది, నిర్లక్ష్యం మోడు వార్చింది. నాడు ఇలా నేడు ఇలా అంట. అట్లా రాస్తుంది అన్నట్టు ఈమె. ఏడనో కాదు ఇక్కడనే. నిర్లక్ష్యానికి నిదర్శనం అంటే ఏంటో ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. 4 ఏళ్ల క్రితం మేడిపల్లి ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రహదారిపై ఉన్న వృక్షాలను తొలగించారు. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ లో భాగంగా కొమ్మలను కత్తిరించి వేర్లతో సహా వృక్షాలను పెలికించి చెర్లపల్లి మేడిపల్లి రహదారులపై చెంగిచెర్ల వద్ద తిరిగి నాటారు. మొదట్లో అధికారులు కాస్త శ్రద్ధ చూపి నీరు పోయడంతో మొత్తం 80 చెట్లలో 70 వరకు చిగురించాయి. తర్వాత వాటిని పట్టించుకున్నారు. అక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టిళ్ళు, ఇక్కడ మొత్తం ఎండిపోతున్నాయి. ఇక అదానితో రేవంత్ దోస్తి రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఇక పార్టీ ఫిరాయింపు పిటిషన్లను సహేతుక సమయంలో తేల్చాలి. సమయం నిర్ణయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. స్పీకర్ కు స్పష్టం చేసిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు రద్దు. ఎమ్మెల్యేల అనంత పిటిషన్లపై తీర్పు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడే. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులకు పూర్తయినటువంటి ఏర్పాట్లు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 114 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా 84 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇక జార్ఖండ్కి సంబంధించి 35 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా 31 స్థానాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న ఈ అభ్యర్థులందరినీ ఆయా పార్టీలు ఆయా కూటములు చేసుకున్నది. ఇటు కాంగ్రెస్ అయితే ఇటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ క్యాంపు రాజకీయాలను ఏర్పాటు చేసుకుంది. బీజేపీ అయితే అటు ఉత్తరప్రదేశ్ ఈ కోణంలో వెళ్తున్న పరిస్థితులు మాత్రం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. సులభతర వ్యాపారాలకు త్వరలో కొత్త ఐటీ పారిశ్రామిక విధానం. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. సిఐఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు. యూపీఎస్సీ బాటలో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగా ప్రక్రియ పూర్తికి సన్నాహాలు. వారం 10 రోజుల్లో గ్రూప్ 1 నియామకాలు ఇస్తారంట. నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, 10 మంది మావోయిస్టులు చనిపోయినరు. ఇన్ఫార్మర్ల నెపంతో 2 గిరిజనులు హతం. ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారని చెప్పేసి ఒక వార్త. ఇక ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం, ఏమంటుందో చూద్దాం. రేవంత్ బ్రదర్స్ వల్లే చచ్చిపోతున్న కొండారెడ్డిపల్లిలో పాంకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య. సీఎం స్వగ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్ నోటు. వాళ్ళ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. దారి ఇస్తామని చెప్పి కక్షతో ఇంటికి అడ్డంగా గోడ కట్టిండ్రు. సూసైడ్ నోట్లో కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ఆవేదన నిన్న వైరల్ అవుతుంది. బాగా వైరల్ అవుతుంది. మరి ఎంతో వాస్తవం ఏందో తెలియదు కానీ మరి వైరల్ అయితే అవుతుంది. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చండి. నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు స్పష్టం చేసిన రాష్ట్ర హైకోర్టు నిర్దిష్ట సమయంలోగా ఫిరాయింపు పిటిషన్లు తేల్చాలని నిర్దిష్ట సమయం ఏం రాయాలి అర్థం కాక ఇట్లా రాసేసి క్లారిటీ లేక రాస్తాం. ఎట్లా నిర్దిష్ట కాలం అంటే 3 నెలలే. స్పీకర్ జాప్యం చేస్తే సుప్రీంకు బీఆర్ఎస్. నువ్వు సుప్రీం పోయినా ఒరిగేది ఏం లేదు. దొంగతో దోస్తానా గజ దొంగ అంటూనే అదానికి రేవంత్ రెడ్ కార్పెట్ వర్షిండని చెప్పేసి ఇప్పుడా చూపించాం కదా. ఇక మళ్ళీసారి చూపిద్దాం. ఇంకా దొంగలున్నారు, మంచి లంగలున్నారు. ఒక్కడు బాగుపడ్డాడు దేశంలో, అదాని అనేటోడు. దొంగ సొమ్ము తిని మంది సొమ్ము తిని 9 సెకండ్స్ రావచ్చు ఏం కదా. ఓకే చూసుకో. అదాని ఫ్లైట్ ఎవరు దొంగలు ఎవరు లంగలు తెలిపోతుంది లెక్క ఇక్కడ. అట్లా ఉంది కథ. కేటీ రామారావు తర్వాత అప్పుడు కేసీఆర్ అదాని ఫ్లైట్ అది మళ్ళీ ఎవరితో కాదు. అట్లా దొంగతో దోస్తాని చేసింది మీరే, నువ్వు మీ నాయన. అదాని కహాని వెనుక భారీ కుట్ర ఉందంట.
వెళ్లి విరిసిన నీలి విప్లవం మంచినీటి చేపల పెంపకంలో తెలంగాణకు ఉత్తమ అవార్డు వచ్చిందని చెప్పేసి ముగ్గురు మంత్రులు ఉన్నా ఒరిగిందేంది ఖమ్మం అస్త్ర సన్యాసం దేనికి సంకేతం FTLలోని అక్రమ నిర్మాణాలు కూల్చివేయం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక ప్రకటన అని చెప్పేసి ఇప్పుడు కూల్స్తేనేమో కూలగొడతామని చెప్పేసి అడవి వెళ్ళి పెడతారు కూలగొడతామని చెప్పి కూలగొట్టము ఇక పేదల వీళ్ళు మేము జోలికి వెళ్ళమని చెప్పేసి అని చెప్తే అస్త్ర సన్యాసం చేసిండని మళ్ళీ విద్యార్థిని ఆరోగ్యం విషమం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న నిమ్స్ వైద్యులు 100 ఎకరాలు 3,000 కోట్లు సుల్తాన్పూర్లోని ప్రభుత్వ భూములపై పెద్దల కన్ను ముగ్గురు మంత్రులు ఉన్నా ఒరిగింది ఏంది అని చెప్పేసి ఇట్లా ఇవి రాసుకొస్తుంది ఇవి రాసి అన్ని అబద్ధాలు అవి ఇవన్నీ కలిసి వండి వార్చి అట్లా పెడుతుంటుంది ఇక ఎన్నికల ఫలితాలు ఒకసారి చూసుకుంటే మనం అంటే ఇక్కడ ఫలితాలు వస్తూ ఉన్నాయి మొత్తం మీద ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ కూటమి 87 స్థానాల్లో 7 స్థానాల్లో ఇక్కడ ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ జార్ఖండ్కి సంబంధించి 33 స్థానాల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా 31 స్థానాల్లో ఇక్కడ ఇది కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది అయితే జార్ఖండ్ లో నార్మల్ గా అందరూ అనుకున్నట్టు కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉండే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ జార్ఖండ్ లో మళ్ళీ పెరిగింది కాంగ్రెస్ కూటమి 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా 33 స్థానాల్లోనే భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది అంటే జార్ఖండ్ లో మాత్రం ఇంకా నువ్వా నేనన్నట్టుగా పోరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు ఇక మహారాష్ట్రలో మాత్రం కొంతవరకు ఎన్డీఏ కూటమికి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఎక్కువ శాతం ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కాంగ్రెస్ కూటమి 87 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది ఈ లైవ్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ గా రాష్ట్రాల లైవ్ లోకి వస్తాం చూద్దాం ఏం జరుగుతుందో ఓవరాల్ గా మొత్తం మీద మహారాష్ట్ర మాత్రం బీజేపీ వైపు ఉండబోతుంది అన్న ఒక చర్చ జార్ఖండ్ లో మాత్రం టఫ్ ఫైట్ నడిచినప్పటికీ మెజారిటీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉండబోతున్నాయి 39 స్థానాలలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది 35 స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో ఉంది ఇక్కడ 118 స్థానాలలో మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంటే 86 స్థానాలలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది అదర్స్ మాత్రం 5 స్థానాలలో ఆధిక్యంలో ఉంది మేజర్ క్యాండిడేట్లు మెయిన్ క్యాండిడేట్లు మాత్రం అందరూ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది కేరళ రాష్ట్రం వయనాడ్ పార్లమెంట్ స్థానానికి పోటీ బై ఎలక్షన్ జరుగుతుంది ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఆధిక్యంలో కొనసాగుతుంది స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు వెళ్తుంది ప్రియాంక గాంధీ చూద్దాం ఏం జరుగుతుందో